అబ్బబ్బబ్బబ్బా! అవి తిట్లు గాదు, అవి బూతులు గాదు పోన్రి. వాటి గురించి మాట్లాడుకుంటే మన ఇజ్జతే పోతదన్నట్టు పొట్టు పొట్టు తిట్టిండ్రు. జగిత్యాల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మేమే అని చెప్పుకునేటోళ్ళు. ఒకవేళ టూయి అనే బీపులెయ్యకుంటే చెవులల నుంచి రక్తాలు గారేటివి గావచ్చు. అందుకే టూయి టూయి అనే బీపులేసి మీకు ఇనిపిస్తున్నాం. ఒకసారి వాళ్ళ కోపము, వాళ్ళ బాధ మీరే చూడండి. అబ్బబ్బబ్బబ్బా! ఏం తిట్లవి, ఏం కోపం అది. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టోళ్ళం మేమే అని చెప్పుకునే వీళ్ళు ఎవలనైతే తిడుతున్నారో వాళ్ళు గనక ఈ తిట్లింటే బతకలేక బలమిటికి జీవి తీసుకుందరు కావచ్చు. జగిత్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎన్నికల పోటీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి 30 మంది కౌన్సిలర్లను డిసైడ్ చేసేటట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేరలేదని చెప్పుకునే ఎమ్మెల్యే సంజయ్ కి 20 మంది కౌన్సిలర్లను నిర్ణయించి అధికారం ఇచ్చిండ్రట. చల్ గట్ల ఎట్లా ఇస్తారు? వాళ్ళేమన్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రా? కండువాలు కప్పుకున్నారా? పార్టీని కాపాడి కాపాడి మా భుజాలు కాయలు కాసినాయి. అసోంటిది మర్చిపోయి మమ్మల్ని కాదని మొన్నటిదాకా వేరే పార్టీలు ఉండి కాంగ్రెస్ పార్టీ మీద కయానికి కాలు దువ్వినోనికి కౌన్సిలర్ సీట్లు ఎట్లా ఇస్తారని కొండంత కోపాన్ని కప్పుతున్నారు. నోటికొచ్చిన బూతులు తిట్టిండ్రు. జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి వాళ్ళ గోడెలా పోసుకున్నారు. 30 మందికి బీఫామ్ ఇచ్చుడైంది. మొత్తానికి మొత్తం 50 సీట్లలో మనమే స్వాతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం, అప్పుడు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టు మాట్లాడుకుంటారట. జగిత్యాల పంచాది ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలకాయ నొప్పి తిరగనే అవుతున్నదని కొంతమంది అంటే, పాపం సీనియర్ లీడర్ జీవన్ రెడ్డిని తిప్పల పెట్టేదానికే గింత వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలని ఇంకొంతమంది అంటున్నారట. ఎవ్వలేమన్నా మళ్ళా ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చేదాకా జగిత్యాలలో ఈ పంచాయతీ చల్లారేటట్టు లేదని అంటుర్రు. ఇలా కొట్లాటలు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ఏ మాత్రం వచ్చిందని మొదలు పెట్టిండ్రో, ఏ ముచ్చటను పక్కదారి పట్టించడానికి షురూ చేసిండ్రో తెలియదు కానీ తెలంగాణకు జాతిపిత లొల్లి ముంగటేసుకున్నారట కావాలని కొందరు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా కొంతమంది జాతిపిత అని చెప్పించుకుంటున్నారు. తెలంగాణకు వాళ్ళు జాతిపితలు ఎట్లయితారు అన్నట్టు మాట్లాడిండ్రు. కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. ఇదే ముచ్చట మీద చర్చలు మొదలైనవి. మరి నిజంగా ఎవరు తెలంగాణకు జాతిపిత, ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండ్రు, ఎప్పటికీ తెలంగాణ సోయితోని పనిచేసిండ్రు అనే చర్చలు ఊర్లల్లా రచ్చబండల కాడ నలుగురు గూడిన దగ్గర మాట్లాడుకున్నాడు చురువు చేసిండ్రట. అట్లా మాట్లాడుకున్న జనమే ఎవరు జాతిపిత ఎవరు కాదు అనేది ఆఖరికి నిర్ణయిస్తారు. కానీ జాగృతి కార్యకర్తలు మాత్రం తెలంగాణకు కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే గీతే జయశంకర్ సార్ అవుతాడు, లేకుంటే కొండా లక్ష్మణు బాపూజీ తెలంగాణ జాతిపిత అవుతాడు అన్నట్టు టీవీ చర్చలలో చెప్తున్నారు. మరి వాళ్ళను ఆ తీరుగా మాట్లాడమని కవిత అనుకుని ముంగటికి నెట్టుతున్నదా, లేకుంటే వాళ్ళ సొంత ముచ్చట చెప్తున్నారా అనేది మన తెలియదు. కానీ కడుపారగన్న బిడ్డే కేసీఆర్ ను తెలంగాణకు జాతిపిత కాకుండా అడ్డం పడుతున్నది అన్నట్టు మాట్లాడుకుంటారట. ఇంకో పక్క శత్రువులు అనేటోళ్ళు ఎక్కడనో ఉండరు, మన ఇంట్లోనే కూతుర్ల రూపంలో మన పక్కనే ఉంటారని ఏదో సినిమాల డైలాగ్ చెప్పినట్టు చేస్తున్నది కవిత అని అంటున్నారట. సరే, ఒకవేళ కవిత కేసీఆర్ ను జాతిపిత కాదనే ఆలోచనలే లేకుంటే జాగృతి కార్యకర్తలు టీవీ చర్చలలో చెప్పిన ముచ్చట్లను ఖరాఖండి ఖండించాలి కదా. జాగృతి కార్యకర్తలు కాదన్నా ఇంకెవ్వరు కాదన్నా తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆరే తెలంగాణకు జాతిపిత, మా నాయనను మించి ఎవ్వరు కొట్లాడిండ్రు తెలంగాణ కోసం అని చెప్పాలి. మరి ఎందుకు చెప్తలేదు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తే దాన్నే కవిత లీడర్ గిర్ల నడిచే జాగృతి మాట్లాడుతున్నది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు చేస్తున్నదనే చర్చలు ఇంకో పక్క నడుస్తున్నాయి. సరే, ఎవల రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కానీ జాతిపిత ఎవలనే ఓ చర్చను పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళను తక్కువ చేసినట్టు మాట్లాడు మాత్రం మంచిగా లేదని చాలా మంది అంటున్నారు.